సో హలో ఎవ్రీవన్. సో ఫౌజీ మూవీ నుండి కొన్ని అప్డేట్స్ వచ్చాయి. ఏంటంటే ఇప్పుడు ఫౌజీ నుండి నెక్స్ట్ ఇయర్ 2026 ఆగస్ట్ 14th సినిమా రిలీజ్ చేయాలని మూవీ మేకర్స్ అనుకుంటున్నారట. టాలీవుడ్ లో బాగా ట్రెండ్ అవుతుంది, చర్చ కూడా బాగా నడుస్తుంది సినిమా గురించి. ఈ మధ్యలో ప్రభాస్ అన్న కూడా బాగా ఫేమస్ అవుతున్నాడు, బాగా ట్రెండ్ అవుతున్నాడు. ఎందుకంటే రాజాసాబ్ తో ఇప్పటికే ఫుల్ బిజీ అయిపోయి సినిమా కూడా పూర్తి అయిపోయిన తర్వాత ఓన్లీ సాంగ్స్ మట్టుకే షూటింగ్ పూర్తి చేస్తున్నారు. ఆ షూటింగ్ లో దిగిన ఫొటోస్ కూడా జనాలు ఆగేయకుండా సోషల్ మీడియాలో పెడుతున్నారు. ఆ లుక్స్ తోటి అందరినీ పిచ్చెక్కిస్తున్నాడు. ఇంకా సినిమా పైన మన మారుతి మామ హైప్ పెంచుకుంటున్నాడు. సో ఆ లెవెల్లో ఆ సినిమా వస్తుంది. దాని తర్వాత ఇంకా స్పిరిట్ ఉంది, సలార్ ఉంది, కల్కిటి ఉంది. వీటన్నిటిని మేనేజ్ చేసుకుంటూ వచ్చి దాని తర్వాత ఫస్ట్ ప్రిఫరెన్స్ మళ్ళీ రాజాసాబ్ తర్వాత నాకు తెలిసి రిలీజ్ అయ్యే సినిమా ఫౌజీ ప్రభాస్ అన్న సినిమా. ఎందుకంటే పూజ కూడా కంప్లీట్ అయిపోయింది, హీరోయిన్ కూడా ఫిక్స్ అయిపోయి చేస్తున్నారు కూడా. 60% సినిమా షూటింగ్ కూడా కంప్లీట్ అయినట్టు తెలుస్తుంది. వాళ్ళ మూవీ మేకర్స్ అయితే ఎవరైతే మైత్రి మేకర్స్ ఉన్నారో వాళ్ళు కూడా ప్రకటించారు, చెప్పారు. సో ఇప్పుడు సినిమా స్టోరీ ఏంటంటే వాళ్ళు చెప్పిన ప్రకారం 1940లో మనకు స్వతంత్రం రాకముందుకు ఒక సైనికుడు దేశం కోసం, దేశ భక్తి కోసం, ప్రేమ కోసం సైనికుడు చేసిన యుద్ధం ఎలా ఉంటుంది అని చూపించబోయే సినిమానే ఫౌజీ అని తెలుస్తుంది. ఆ సీన్స్ కూడా ప్రభాస్ అన్న సైనికుడు రోల్ లో చేస్తున్నాడని తెలిసి అలాంటి సీన్స్ గుండెకు అద్దుకునేలా దేశం కోసం, దేశ భక్తి కోసం ఒక బ్రిటిష్ ఇండియన్ ఒక సైనికుడిలా ఉండి తన దేశం కోసం ఎలా పోరాడతాడు, ఎలాంటి సన్నివేశాలు తీస్తాడనేది చాలా గుండెకు హత్తుకుంటాయట. ఆ లెవెల్లో తీస్తున్నాడట. మళ్ళీ అనిల్ రాఘపుడి ఎవరైతే ఉన్నారో 400 కోట్లతోటి ఆ డైరెక్టర్ సినిమా తెరకెక్కిస్తున్నాడు కదా. సో పాన్ ఇండియా లెవెల్లో ఉంటది కాబట్టి ఈ స్టోరీ కూడా గట్టిగానే రాసుకున్నాడని తెలుస్తుంది. సో ఒక దేశభక్తి రోడ్లో ప్రభాస్ నటించడం చేయడం అనేది చాలా బాగా అనిపిస్తుంది. ఎందుకంటే ఇన్ని రోజులు ఒక ఫైట్లు, యుద్ధాలు అలాంటి సినిమాలో చూసినాం కానీ డార్లింగ్ ని మళ్ళీ దేశభక్తి కోసం ఎలా చేస్తాడు, ఒక దేశం కోసం ఒక సైనికుడు ఎలా యుద్ధాలు చేస్తాడు, మొదలు పెడతాడు అనేది కాన్సెప్ట్ లో ఉందంట. ఇప్పటికే ఫుల్ బిజీగా ఉన్న ప్రభాస్ అన్న ఇప్పుడు ఈ సినిమాతో మనందరి ముందుకి రాబోతున్నాడు. నాకు తెలిసి 2026 లో ఈ సినిమా రిలీజ్ అని తెలుస్తుంది. సో ఇప్పుడు ఎక్కువ రాజాసాబ్ ట్రెండ్ నడుస్తుంది కాబట్టి ఎలాంటి పోస్టర్లు కానీ, ఎలాంటి టీజర్లు కానీ, ఎలాంటి క్లిప్స్ కానీ ఫౌజీ నుండి రావని చెప్తున్నారు. రాజాసాబ్ వైబ్ ఎప్పుడైతే కంప్లీట్ అవుతుందో దాని తర్వాతనే ఫౌజీని మళ్ళా పట్టాల మీద తీసుకొచ్చి ఫోటో రిలీజ్ చేయడం, ఫస్ట్ లుక్ రిలీజ్ చేయడం అంటే చేస్తారట. అప్పటి వరకు ఇప్పుడు ఏంటంటే ప్రభాస్ అన్న ఒకదానికి ఒకటి, ఒక ప్రాజెక్ట్ తర్వాత ఒక ప్రాజెక్ట్, అన్ని సినిమాల్లో అంత బిజీగా ఉంటున్నాడు, ఆ రోల్లో వస్తున్నాడు. సో ఒక్కొక్క సినిమాలో ఒక్కొక్క లుక్. ఇప్పుడు రాజాసాబ్ లో మొత్తం లాంగ్ ఎత్తుడు ఇరగదీశాడు, ఒక వింటేజ్ ప్రభాస్ అని చూసాం. ఆ సాంగ్ లో ఇందాక రీసెంట్ గా నిన్న మొన్న సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అవుతున్నాడు. రాజాసాబ్ లో ఒక ఫస్ట్ సాంగ్ ఇప్పుడు రిలీజ్ ఉంది కదా అన్న బర్త్డేకు. సో ఆ బర్త్డేకు ఉన్న సాంగ్స్ ఫోటోస్ కూడా కొన్ని రిలీజ్ అయ్యాయి. అందులో చూసుకుంటే ఇంక పిచ్చెక్కించబోతున్నాడు. సో ఒక్కొక్క సినిమాలో ఒక్కొక్క వేరియంట్ లాగా వస్తున్నాడు కాబట్టి ఇప్పుడు ఫౌజీలో ఒక సైనికుల్లాగా, అది కూడా 1940 ఆ రోజుల్లో సైనికుల్లాగా దేశం కోసం తను పోరాడిన యుద్ధాలను ఇప్పుడు మన కళ్ళకు అద్దినట్టు అనిల్ రావిపూడి ఒక పెద్ద సెన్సేషన్ గా మనకు చూపించబోతున్నాడు పాన్ ఇండియా లెవెల్లో. ఒక్కొక్క సీన్ కూడా అంత హైలైట్ ఉంటుందట, అంత బాగా చూపిస్తారంట. సో ఆ లెవెల్లో ప్రజల కోసం, దేశభక్తి కోసం ఒక సైనికుడు చేసిన తపన, యుద్ధాల గురించి మనకి ఇలా చూపిస్తున్నాడు. అందుకే ఈ సినిమా రిలీజ్ చేసినప్పుడే అప్పుడే అన్నారు ఏ రోల్లో చూపిస్తారో ప్రభాస్ అన్న ఎలా ఉంటాడో అప్పటికే అనేసారు. కానీ ఇంతవరకు ఒక పోస్టర్ అనేది రిలీజ్ చేస్తే దాని మీద మనకు అవగాహన వచ్చేది. బట్ ఇప్పటికైనా లేట్ ఏం కాలేదు కాబట్టి ప్రభాస్ అన్నని ఈ రోల్లో చూడడం అనేది చాలా హ్యాపీగా అనిపిస్తుంది. సో ఇప్పుడు దీని తర్వాత మళ్ళా సలార్ ఉంది, కల్కి 2 ఉంది, ఇంకా స్పిరిట్ సందీప్ రెడ్డి వంగతో ఇంకా స్పిరిట్ సినిమా ఉంది. సో ఇన్ని ప్రాజెక్టులు ముందు పెట్టుకుంటూ ఒక్కొక్కటిగా ముందుకు వస్తున్న ప్రభాస్ అన్న ఫౌజీలో మాత్రం ఇచ్చి పడేయనున్నది తెలుస్తుంది. ఎందుకంటే ఒక పవర్ఫుల్ పాత్రలో మనకు కనిపించబోతున్నాడు, ఒక సైనికుడి పాత్రలో ఆ లెవెల్లో ఉండబోతుందని కన్ఫర్మేషన్ కూడా ఇచ్చాడు రాఘవపూడి ఎవరైతే ఉన్నారో డైరెక్టర్. సో ఇప్పుడు సినిమా కోసం కూడా ఇయర్లీ వెయిట్ చేస్తున్నారు. డేట్ కూడా ఫిక్స్ చేసేసారు, 2026 ఆగస్ట్ 14 సినిమా కూడా వస్తుందని చెప్పారు. సో ఇప్పుడు ఆ లెవెల్లో చూసుకుంటే సినిమా 60% కంప్లీట్ అయిపోయింది. 400 కోట్లతో సినిమా తీస్తున్నారంటే మామూలు విషయం కాదు కదా. సో ప్రభాస్ అని అంటే మరి ఆ మినిమం ఉంటది, మరి ఆ లెవెల్లో తీయకుంటే నార్మల్ గా సినిమా తీసే లెవెల్లో లేడు కదా. ఒక పాన్ ఇండియా స్టార్ కాబట్టి ఆ లెవెల్లో ఉంటుంది. సో ఇప్పుడు రిలీజ్ కి రాజాసాబ్ దగ్గరలో ఉన్నాడు. రాజాసాబ్ కూడా గట్టి బ్లాక్ బస్టర్ అవ్వాలని కోరుకుందాం. దాని తర్వాత వచ్చే సినిమాలు కూడా ప్రభాస్ అన్నకు మంచి గట్టిగా నిలుస్తాయి. సో ఆ లెవెల్లో తీస్తాడు కాబట్టి సో తొందరగా ఫౌజీ నుండి కూడా అప్డేట్స్ రావాలని కోరుకుందాం.